Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. ఒకరోజు రాజు విక్రమాదిత్యుడు మళ్లీ బేతాళుడిని చెట్టు నుండి తన భుజాన వేసుకుని నడిచేలోపే బేతాళుడు మళ్లీ ఒక కథ చెబుతానన్నాడు. ఓ రాజా, బాగా విను. నేను చెప్పే ఈ కథలో తుది తీర్పు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. నీకు చెబితే నా ఒట్టు విరుగుతుంది. అయినా నీవు మౌనంగా ఉంటేనే నేను నీ వెంట పోతాను. ఒక గ్రామంలో ముగ్గురు బ్రాహ్మణులు ఉండేవారు. వారంతా మంచి స్నేహితులు. ముగ్గురు విద్యాభ్యాసం కోసం వేరే ఊరికి వెళ్లారు. కొంతకాలం తర్వాత తిరిగి ఊరికి వస్తూ ఒక అరణ్యంలో తపస్సు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకరోజు వాళ్లకు సమీపంలో ఒక శవం కనిపించింది. ఆ శవం చాలా అందంగా ఉండేది. ముగ్గురిలో ఒకరు ఆ శవాన్ని చూసి, ఇంత అందమైన శరీరాన్ని తిరిగి బతికిస్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాడు. మరో బ్రాహ్మణుడు శరీరాన్ని జీవితం వస్తే మరిచిపోకుండా చూసేందుకు జాగ్రత్తగా సంరక్షించాడు. మూడో బ్రాహ్మణుడికి ఒక గొప్ప విద్య ఉండేది. శవంలో ప్రాణం పోయగల శక్తి. ముగ్గురు కలిసి శవాన్ని జీవితం తీసుకురావాలని నిర్ణయించారు. మూడో బ్రాహ్మణుడు తన విద్య ఉపయోగించి ఆ శవంలో ప్రాణం పోశాడు. అప్పటికే ఇది ఒక యువతి శవం అని వారికి తెలిసింది. ప్రాణం వచ్చిన వెంటనే ఆ యువతి తిరిగి బ్రతికింది. అందంగా, చిరునవ్వుతో వారిని చూసింది. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ముగ్గురు బ్రాహ్మణులు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఒక్కొక్కరిది వేరే కారణం. ఒకరు శరీరాన్ని సంరక్షించాడు, ఇంకొకరు ప్రాణం పోశాడు, ఇంకొకరు మొదట ఆమెను చూసి ప్రేమించాడు. ఓ రాజా విక్రమా, ఇప్పుడు నీవు చెప్పు, ఈ ముగ్గురిలో ఎవరు ఆ యువతిని పెళ్లి చేసుకోవడం న్యాయమైనది? ఈ ముగ్గురిలో శరీరాన్ని సంరక్షించినవాడు కేవలం సేవ చేశాడు. ప్రాణం పోసినవాడు ఉపకారం చేశాడు. కాని మొదట ఆమెను చూసి ప్రేమించినవాడే నిజమైన భర్త అవ్వగలడు. ఎందుకంటే ప్రేమ అన్నది మనసులో కలిగే అనుబంధం. మిగతావారు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. బేతాళుడు నవ్వాడు. బాగా చెప్పావు రాజా, కాని నీవు మాట్లాడావు కాబట్టి నేను మళ్లీ చెట్టుకు పోతాను. ఇలా బేతాళుడు మళ్లీ చెట్టుకు వెళ్ళిపోయాడు. రాజు మళ్లీ వెళ్లి తీసుకురావాల్సి వచ్చింది. ఈ కథ మనకు చెప్పే బోధ ఏమిటంటే, కర్తవ్యాలు వేరే, ప్రేమ వేరే. ప్రేమ అనేది హృదయంలో కలిగే గాయమైన అనుబంధం. అది వేరే ఎవరూ తీసుకోలేరు.